ఆర్డిటికి సంబంధించి ఇది చాలా మంచి శుభవార్త. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద విదేశీ నిధులు పొందకుండా వాళ్ళని కంట్రోల్ చేసి ఆ నిధులు ఖర్చులు పెట్టకుండా చాలా కాలం నుంచి ఆర్డిటికి ఇబ్బందులు కలిగించారు కేంద్రం. దానితో వాళ్ళు విశేష సేవలు అందిస్తూ ఉంటే అవి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. చివరికి జీతాలు కూడా ఇచ్చుకోలేక ఆర్డిటి ఆస్తులు అమ్ముకొని జీతాలు ఇచ్చే పరిస్థితి. దీని మీద రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు వాళ్ళే కాకుండా ప్రజలు, మిగిలిన అన్ని వర్గాలు కూడా ప్రభుత్వాల మీద, కేంద్రం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొని వచ్చాయి. ర్యాలీలు చేశారు, నిరసనలు చేశారు, ఆందోళనలు చేశారు. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్లో నిరసన చేశారు, బయట ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా వెళ్ళి కేంద్ర మంత్రులకు రిక్వెస్ట్ చేశారు. అండ్ చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు కూడా దీని మీద చొరవ తీసుకున్నారు. అంటే అందరూ కూడా ఈ సేవలు కొనసాగాల్సిందే అని చెప్పి పట్టుబట్టి ఫైనల్గా కేంద్రం అయితే ఒప్పుకునేలా చేశారు. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద ఆ నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో ఆ నిధులు ఆర్డిటి ఉపయోగించుకునే కూడా అనుమతి వచ్చింది. చాలా సంతోషకరమైన వార్త. ఎక్కడ ఆర్డిటి పీకను పిసికేస్తారు, ఎక్కడ దశాబ్దాలుగా పేదలకు అందుతున్న సేవలను అందనీయకుండా చేస్తారు అని చెప్పి ఫస్ట్ భయపడే పరిస్థితి. సీన్ కట్ చేస్తే మొత్తానికైతే ఒప్పుకున్నారు. ఇక ఆర్డిటి సేవలు నిరాటంకంగా సాగొచ్చు. కొన్ని వేల లక్షల మందికి నిస్వార్థమైన సేవలండి బాబోయ్. ఒక అనంతపురం జిల్లానే కాకుండా పక్క జిల్లాలో కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా వాళ్ళ సేవలు విస్తరిస్తూ ఉన్నాయి. అనంతపురానికి 5 దశాబ్దాలుగా సేవలు చేస్తూ ఉన్నారు. అద్భుతమైన సర్వీసులు. సో ఇప్పుడు కొనసాగుతాయనే వార్త నిజంగా చాలా చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.